హాయ్ అందరికీ. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ చాలా వరకు తగ్గించేశానండి. తగ్గించడం కాదులేండి. ఇంకా అప్పుడప్పుడు తీసుకుంటున్నాను. ఆ తీసుకున్న వస్తువు కూడా ఇంకా వీడియో అయితే తీయట్లేదు అనమాట. ఆ తీసుకున్నవి కూడా ఎవరికైనా యూజ్ అయితే అంటేనే వీడియో తీస్తాను. ఇంకా లేదంటే ఇంకా వీడియో అయితే తీయట్లేదు. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవైతే చాలా రోజులు తీసుకుందాం అనుకున్నాను, కానీ టైం రాలేదు. ఇంకా అయితే తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ రేట్లు అయితే వచ్చాయి బడ్జెట్లోనే. ఇవి వచ్చేసి టోటల్గా 15 అయితే వచ్చాయి. 3 కలర్స్ అయితే వచ్చాయి అనమాట. కలర్ ఆప్షన్ కూడా ఉంది వీటిలో. నాకేంటో ఇవి 3 కలర్స్ కలర్ఫుల్గా అనిపించాయి అనమాట. ఇవి తీసేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఒక్కొక్క కలర్ వచ్చేసి 5 అలా వచ్చాయి. 15 వచ్చాయి టోటల్. రెడ్, పింక్ అండ్ వైట్ కలర్లు అయితే వచ్చాయి. మధ్యలో ఇంకో షేడ్ అయితే వచ్చింది. ఇవి వచ్చేసి దూరం నుంచి చూస్తుంటే రియల్ గా ఫ్లవర్స్ చూసినట్టే ఉంది. చాలా మంచిగా అనిపించాయి ఫ్లవర్స్ చూస్తుంటే. దూరం నుంచి దగ్గరికి వచ్చినాక కానీ అర్థం కావట్లేదు ఇవి ప్లాస్టిక్ అని. ఇంకా వీటిని వచ్చేసి మల్టిపుల్ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ఏదైనా డెకోర్ అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనం ఇలా పెడుతుంటాం కదా వాటర్, దాంట్లో ఇలా ఫ్లవర్స్ వేసి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ అయితే చూపించడానికి అలాగైతే ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా దేవుడు పటాల దగ్గర కూడా కొంచెం కలర్ఫుల్ గా అనిపించడానికి ఇవైతే పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్లవర్స్ లేనప్పుడు ఇలాగా వీటిని పెడితే కొంచెం కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా మధ్యలో మనం నార్మల్ గా తెచ్చుకుంటాం కదా పూలు, అవి పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. వారికి నేను రోజు చెప్తుంటాను అనమాట, 2 రోజులకు ఒకసారి ఫ్లవర్స్ తీసుకురా దేవుడు పటాల దగ్గరికి అని. కానీ ఆయన మర్చిపోతా ఉంటాడు. ఇంకా అలాంటప్పుడు నేనైతే దేవుడు పటాలకి ఇంకా ఏమి పెట్టకుండా అలాగైతే పూజ అయితే చేసుకుంటా ఉండేదాన్ని. ఇంకా ఇవి అయితే నాకు బాగా యూజ్ అయితే అనిపిస్తుంది. ఇదిగో చూడండి, నేను ఎలాగా దేవుడి పటాలు చుట్టూతో పెట్టేలేకి ఎంత బాగుందో. ఇంకా మధ్యలో వచ్చేసి నార్మల్ పూలు అయితే పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం